దూరంగా జరగడానికి ఎందుకు ఇష్టపడతాడు? ఇష్టపడడు. ఇష్టపడకుండా పాపాన్ని చేసి 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 ఆ పాపము వలన మరణిస్తాడు. రావణాసురుడు రామరావణ యుద్ధంలో మరణించాడు. మండోదరిని యుద్ధభూమికి తీసుకొచ్చారు పల్లకీలో. నీ భర్త యొక్క శరీరాన్ని చూడమని. ఆవిడ యుద్ధభూమికి వచ్చింది. అక్కడే రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, హనుమ వాళ్ళు నిలబడి ఉన్నారు. అందరు అడుగుతున్నారు. ఇప్పుడు ఆవిడ రామచంద్రమూర్తి వంక తిరిగి రాముణ్ణి నింద చేస్తుంది. రామ, నువ్వే చంపేశావు నా భర్తని, ఇంత కీర్తివంతుణ్ణి అంటుంది అనుకున్నారు. కానీ ఆవిడ రాముణ్ణి ఏమనలేదు. రావణాసురుణ్ణి ఉద్దేశించి ఆవిడ ఒక మాట అంది. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంత్వయ స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవవిజిత అంది. ఇక పూర్వం నువ్వు తపస్సు చేశావు. ఆ తపస్సు చేసినప్పుడు నిజానికి నువ్వు ఇంద్రియాల్ని గెలవలేదు. బలవంతంగా ఇంద్రియాల్ని కొంతకాలం తొక్కి పెట్టావు. ఒక పాము అలా వెళ్ళిపోతుంది అనుకోండి, త్రాచుపాము. నేను కంగారు పడిపోయి అటు ఇటు కదిలిపోవడంలో దాని పడగ దగ్గర కాలేశాను అనుకోండి, ఇప్పుడు అది కాటు వేయలేదు నన్ను. ఎందుకంటే దాని పడగ ఎత్తాలంటే నేను కాలు తీయాలి. నేను కాలు ఎప్పుడు తీస్తానా అని పాము చూస్తూ ఉంటుంది. నేను కాలు తీస్తే కరుస్తుందని కాలు తీయకుండా ఉండడానికి నేను చూస్తూ ఉంటాను. కానీ ధైర్యంగా మాత్రం కాలు పెట్టి ఉండను. ఎందుకంటే అది వెనక తోకతోటి శరీరంతో నన్ను చుట్టి ఎంత భయం వల్ల నేను కాలు తీసేస్తానా కరుద్దామని అది చూస్తుంటుంది. ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించడం అన్నది అటువంటి పని. ఒకప్పుడు రావణ, నువ్వు తపస్సు చేశావు, చేసి బలవంతంగా ఇంద్రియాల్ని నిగ్రహించావు. ఏదో కొంతకాలం పాటు కన్నుకి చూడాలని ఇష్టం ఉన్నా పాపకర్మల వైపుకి చూడకుండా, వినకూడనివి వినాలనున్నా వినకుండా, ముట్టుకోకూడనివి ముట్టుకోకుండా కొంతకాలం నిన్ను నువ్వు నిగ్రహించుకున్నావు. కానీ అవి ఏం చేసాయి? నువ్వు బలవంతంగా మమ్మల్ని నిగ్రహించావన్న ఉద్దేశ్యంతో పగపట్టే. కాలు తీయగానే పాము ఎలా కవి చేస్తుందో అట్లా ఆ ఇంద్రియాలు నిన్ను కాట్లు వేసాయి. ఆ కాట్లు వేయడంలో నీకేమైందంటే, నాలో లేని అందం సీతమ్మలో ఉన్నట్టు కనపడింది రాపిచ్చాడా. నిజానికి బంగారు పాత్రలో పాయసం తాగినా ఒకటే, రాగి పాత్రలో పాయసం పోసుకొని తాగినా ఒకటే. పాత్ర వలన రుచి రాదు, పాయసం వలన రుచి. నీ ఇంద్రియములు నిన్ను కాట్లు వేసేసాయి. నీ ఇంద్రియముల చేతిలో చచ్చిపోయావు తప్ప రాముడు చంపడం ఏంటరా? తెలియక వీళ్ళందరూ రాముడు చంపాడు అంటున్నారు. నీ ఇంద్రియాల చేత నువ్వు చచ్చిపోయావన్నారు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ అంటాడు, లోకములన్నీ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్గుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు. నాన్న, లోకాలన్నీ గెలిచానంటావు. నీ ఇంద్రియాలని నువ్వు గెలిచావా? చూడకూడనది ఒకటి కనపడితే చూడకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవా? ఇది వినకూడదు అని తెలిసినప్పుడు అది వినకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవా? ఇది ముట్టుకోకూడదు అన్నప్పుడు ముట్టుకోకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవా? ఇది తినకూడదు అన్నప్పుడు తినకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలవా? ప్రాథమిక స్థాయిలో అసలు ఇంద్రియములు అట్లా ప్రవర్తించకుండా నిగ్రహించుకోగలిగితే చాలా చాలా గొప్ప. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఈ లోకంలో అన్నిటికన్నా బలమైనవి అంటే ఇంద్రియములే. వాటిని నిగ్రహించడం అంత తేలిక విషయం కాదు. చాలా చాలా కష్టం వాటిని నిగ్రహించడం. అంత గొప్పగా విజృంభించి వెళ్ళిపోతాయి. భగవంతుడు అశ్వవాహనం మీద పెడతాడు, గుర్రాలు పూంచిన రథం మీద పెడతాడు. అశ్వములు దేనికి సంకేతం అంటే ఇంద్రియాలకు సంకేతం. అవి విచ్చలవిడిగా పరుగులు తీస్తాయి, లాగేస్తాయి మనిషిని. ఆ సుఖం కోసం ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. భగవంతుడు అంటాడు, నీకు నేను కన్నిచ్చింది, నీకు నేను చెవినిచ్చింది, నీకు నేను ముక్కునిచ్చింది, చర్మాన్నిచ్చింది, నాలుకనిచ్చింది, కాళ్ళు చేతులు ఇచ్చింది, లోపల చైతన్యంగా ఉండి పనిచేస్తున్నది. ఇన్ని కోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ పొందావు.
మంచి చెయ్యమని నీకు ఇచ్చాను, నువ్వేం చేస్తున్నావు? కేవలం ఈ 5 ఇంద్రియముల యొక్క సుఖములకు పతనమైపోతున్నావు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే దీర్ఘ ప్రసంగం చేయక్కర్లేదు, మీరు చాలా తేలిగ్గా ఏకాదశి గురించి పట్టేసుకుంటారు. భగవంతుడు ఏదో ఒక తిథిని నిర్ణయించి, ఈ తేదీన ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మీ ఇంద్రియములు పనిచేయవు, కానీ మీ అందరూ అట్లాగే ఉంటారు, ప్రాణములకు ఏమీ ఇబ్బంది ఉండదు. 5 ఇంద్రియములు మాత్రం 1 గంట పని చెయ్యవు అన్నాడు అనుకోండి. జ్ఞాపకం పెట్టుకోండి, సుఖము దుఃఖము అన్న 2 మాటలు ఉండవు. ఆ 2 మాటలు ఎందుకు వచ్చాయంటే, ఖ అంటే సంస్కృతంలో ఆకాశం, సు అంటే మనకు బాగుంటే సుఖం. నల్ల మబ్బేసింది అనుకోండి, బయట ప్రవచనం పెట్టుకున్నారనుకోండి దుఃఖం. ఇదేంటి ఇప్పుడే పెద్ద వర్షం వచ్చేస్తోంది, ఆకాశం మబ్బేసింది, వాన తగ్గేటట్లేదు. వాన లేక 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 ఎదురు చూస్తున్నటువంటి రైతుకి కా పక్కన సుఖం, ఒకడికి ఒకడికి దు. కా మాత్రం అంతే, దానికి ఏం మార్పు లేదు, అది అలాగే ఉంటుంది. ఆకాశంలో మార్పు లేదు, ఒకడికి ఒకడికి దు. అట్లాగే సుఖ దుఃఖములు 2 ఉండని స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే ఇంద్రియములు పనిచేయలేదు అనుకోండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, 10 నుంచి 11 గంటల వరకు కన్ను పనిచేయదు, ముక్కు పనిచేయదు, చెవి పనిచేయదు, నాలుక పనిచేయదు, చర్మం పనిచేయదు. ఇప్పుడు మీ కళ్ళ ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ప్రత్యక్షం అయ్యారు, మీకు ఏమైనా కనపడుతుందా? ఏమైనా సుఖం ఉందా? వీళ్ళకి నేను ఎలాగో కనపడటం లేదని వెంకటేశ్వర స్వామి వారు వెళ్ళిపోయి ఒక పెద్ద రాక్షసుడు వచ్చి నించున్నాడు, మీకు ఏమైనా భయం వేస్తుందా? సుఖము లేదు, దుఃఖము లేదు. పక్కన వచ్చి సరస్వతీదేవి వీణ వాయించింది, మీకేమైనా వినపడుతుందా? వినపడదు. పిడుగుబడింది, వినపడుతుందా? సుఖము లేదు, దుఃఖము లేదు. కుక్క కళేబరం నుంచి వాసన వచ్చింది, దుఃఖము లేదు ముక్కు వాసనకి. సన్నజాజి చెండు మించి వాసన వచ్చింది, దుఃఖము లేదు, సుఖము లేదు, ఎందుకంటే ముక్కు పనిచేయలేదు. నాలుక మీద నిప్పు కణిక పెట్టారు, బాధ లేదు. తిరుపతి లడ్డూ పెట్టారు, సంతోషం లేదు. చర్మం దగ్గరికి తీసుకొచ్చి చందనాన్ని అలదారు, మీకేం చల్లతనం లేదు, ఎందుకంటే చర్మం పనిచేయదు. చర్మం మీదకి తీసుకొచ్చి కత్తితో పోశారు, మీకేం బాధ కలగదు, ఎందుకంటే చర్మం పనిచేయలేదు. ఈ 5 ఇంద్రియములు 1 గంట పని చేయకపోతే మీకు సుఖము దుఃఖము అన్న 2 అసలు ఉన్నాయా? లేవు. సుఖ దుఃఖములు ఎన్నైనా చెప్పండి, మీరు ఎన్ని కోట్ల సుఖాలు ఎన్ని కోట్ల దుఃఖాలు చెప్పండి. ఒక్క తీపిలో ఎన్ని తీపిలు ఉన్నాయి? జిలేబీ తీపి, తొక్కుడు లడ్డు తీపి, బూందీ లడ్డు తీపి. ఇన్ని తీపులు ఎవరు తెలుసుకోవాలి? నాలుక తెలుసుకోవాలి. ఇన్ని సుఖాలు ఇన్ని దుఃఖాలు 5 ఇంద్రియాల మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే ఇంద్రియములు అంత బలిష్టమై ఉంటాయి, అవి ఎప్పుడూ సుఖాలనే కోరుతాయి. ఈ 5 సమన్వయం అవుతూ మనసు సుఖాలని అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు దానికి శాస్త్రంతో సంబంధం లేదు, దైవంతో సంబంధం లేదు. నేను సుఖంగా ఉన్నానా లేదా అంతే దానికి కావలసింది తప్ప ఇంకొకటి గురించి కానీ, శాస్త్రం గురించి కానీ, గురువు గురించి కానీ, దైవం గురించి కానీ అది ఆలోచించదు. అలా ఎలా బతికేశావు గత 10 రోజులు శుక్లపక్షంలో? అలా ఎన్ని తప్పులు చేశావు? ఎన్నిసార్లు ఇంద్రియాలకు వశపడ్డావు? నిన్ను నువ్వు నిగ్రహించుకుని ఇది నేను చెయ్యకూడదు కాబట్టి నేను చెయ్యను, నేను చూడను, నేను వినను అని ఎన్ని మాటలు నిలబడగలిగావు? ఆత్మ పరిశీలనం చేసుకోవలసిన రోజు ఏకాదశి. ఆ 5 జ్ఞానేంద్రియాలని 5 కర్మేంద్రియాలని మనసుతో కలిపి ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నావు, ఎంత కిందకి జారిపోతున్నావు మనుష్య జన్మలో. కేవలం ఈ 5 ఇంద్రియములు మనసుతో కలిసి సుఖాలు అనుభవించడానికి 5 కర్మేంద్రియములతో తప్పులు చేస్తూ ఎన్ని కోట్ల పాపాలు మూట కట్టేసుకుంటున్నావు. ఇది నీకు నువ్వు పరిశీలనం చేసుకోవడానికి ఇవ్వబడిన రోజు ఏకాదశి తిథి.